అందరికీ నమస్కారం. నేను మీ తీన్మార్ మల్లన్న. చాలా రోజుల నుంచి మీకు కొద్దిగా అందుబాటులో లేని మాట వాస్తవం. దానికి కారణం ఇవాళ నేను కొద్దిగా నా కూతురు ట్రీట్మెంట్ కోసం వేరే హాస్పిటల్‌కి రావడం జరిగింది. అందులో భాగంగా మీకు అందుబాటులో లేకుండా పోయాను. సో, దానికి క్షమించండి. ఇక ఇవాల్టి ఆహ్, మార్నింగ్ న్యూస్‌లో ఒక కీలకమైనటువంటి విషయాన్ని మీతో చర్చించాలనుకుంటా ఉన్నాను. ఒకటి, కాక్రోచ్ జనతా పార్టీ నిన్న జంతర్ మంతర్ దగ్గర, ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టినటువంటి ధర్నా ఏదైతే ఉందో, ఆ ధర్నా ద్వారా 2, 3 అంశాలు మనం ఇక్కడ గమనించాలి. ఒకటి, భారతదేశంలో నియంతృత్వ పరిపాలనకు వ్యతిరేకంగా, మరీ ముఖ్యంగా యువత, ప్రజలు కంటే యువత, యువత మేల్కొన్నదంటే నిజంగా ఇదొక శుభ పరిణామం ఈ దేశంలో. భారతదేశంలో మనందరికీ తెలుసు, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఏది అరాచకం. ఒక ఏది ఒక మూఢనమ్మకాలకు సంబంధించినటువంటి అరాచకం ఏదైతే జరిగిందో, దాని నుంచి ప్రజలు విసిగెత్తిపోయినారనేది కంప్లీట్‌గా క్లియర్‌గా అర్థమవుతా ఉన్నటువంటి నేపథ్యంలో, ఇక నిరు ఏది విద్యార్థులకు సంబంధించి నీట్ పేపర్ లీక్‌కి సంబంధించినటువంటి అంశంలో ప్రజలంతా నిరసన వ్యక్తం చేసి, కేంద్ర ప్రభుత్వ పనితీరును ఎండగట్టి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.